సభాధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు సోదరు బత్తుల బలరామకృష్ణ గారికి, అదేవిధంగా తుమ్మల బాబు గారికి, మన గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారికి, పార్టీలో చాలా కాలం నుంచి సుదీర్ఘమైన అనుభవంతో మనతో పాటు అనేక సందర్భాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్న కోన తాతారావు గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఆ డిపార్ట్మెంట్కి చైర్మన్గా వ్యవహరిస్తున్న తోటా సుధీర్ గారికి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మన లీలాకృష్ణ గారికి, అత్తి సత్యనారాయణ గారికి, మరెడ్డి శ్రీనివాస్ గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, తమ్మయ్య బాబు గారికి, పెదకాపు గారికి, రాజమండ్రి నుంచి వై శ్రీను గారికి, మన వీర మహిళలు గంటా స్వరూప గారికి, సౌజన్య గారికి, కడాలి ఈశ్వరి గారికి, చల్లా లక్ష్మి గారికి, అదేవిధంగా అశోక్ గారికి, మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న శివదత్ గారికి అందరూ కూడా నమస్కారం. వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మన జన సైనికులకు, వీర మహిళలకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి బలరామకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే మనందరి పోరాటంలో ప్రత్యేకంగా బలరామకృష్ణ గారికి కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే అనేక అవరోధాలు, అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఆ రోజున్న స్థానిక శాసనసభ్యుల దౌర్జన్యాల్ని తట్టుకొని జనసేన పార్టీ జెండా మోయడానికి ముందుకొచ్చి రాజానగరం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం బలంగా నిలబడిన వ్యక్తి మన బలరామకృష్ణ గారు. సో ప్రత్యేకంగా ఆయనకి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభించేటప్పుడే నేను అనుకున్నాను, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కోరుకుంటారంటే, ముందుగా మన జన సైనికుల కుటుంబాన్ని మనం గౌరవించుకోవాలి. వాళ్ళు పాపం కష్టకాలంలో సమస్యని అధిగమించడానికి కోసం వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నంలో మనందరం కూడా అండగా నిలబడాలి. సోదరుడు దుర్గేష్ గారు చెప్పారు, క్రియాశీలక సభ్యత్వం మొట్టమొదటి చెక్ 5 లక్షల రూపాయలది ఇచ్చాపురంలో ఇచ్చాం, శ్రీకాకుళం జిల్లాలో. అంటే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న గ్రామం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ప్రస్థానం ప్రతి కుటుంబానికి ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అందరం కూడా తోడుగా నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి కోరిక. దాదాపు ఆ విధంగానే ఒక ప్రయత్నం చేశాం. అందులో ప్రత్యేకంగా మన జిల్లాలో ఇంటింటికి వెళ్ళి అందరినీ గౌరవించుకోగలిగే వాళ్ళం. కానీ ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పనితీరు ఒత్తిడిగా ఉంది కాబట్టి మనందరం కూడా వాళ్ళని ఈరోజు ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి. సో ముందుగా మీ అందరూ కూడా అర్థం చేసుకుని ఎవరైతే మనతో పాటు ప్రయాణం చేశారో మన జన సైనికులు, వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనం గుర్తించి దాని తర్వాత నా ఉపన్యాసం కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, తుని నుంచి గుత్తుర్తి నాగేశ్వరరావు గారు, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తాడి గంగాధర్ గారు, అదేవిధంగా ప్రతిపాడు నుంచి చిన్న ఏలూరు నుంచి దుర్గా సుబ్రహ్మణ్యం గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి మామిడి చిన్నబాబు గారు, పిఠాపురం గొల్లపురం గ్రామం నుంచి పబ్బిరెడ్డి రాజా గారు, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అనపర్తి సూర్య కార్తిక్ గారు, పెద్దాపురం నుంచి దేవుడు గారు, అనపర్తి నియోజకవర్గం నుంచి పిల్లి ప్రసాద్ కుమార్ గారు, అనపర్తి నియోజకవర్గం నుంచి ఓడే రాంబాబు గారు, అమలాపురం నియోజకవర్గం నుంచి గణేష్ మణికంఠ గారు, రాజోల్ నియోజకవర్గం నుంచి చిత్తల పద్మనాభం గారు, రాజోల్ నుంచి చిక్కల రంగారావు గారు, ధనవరం నియోజకవర్గం నుంచి కొండబాబు గారు, కొత్తపేట నియోజకవర్గం నుంచి బండారు సతీష్ గారు, అదేవిధంగా ఈతకోట నుంచి చిన్న సత్యనారాయణ గారు, మండపేట నియోజకవర్గం నుంచి కొమ్మిశెట్టి వెంకటేష్ గారు, మండపేట నియోజకవర్గం కేదర్లంక నుంచి ఎరంశెట్టి కృష్ణ గారు, అదే నియోజకవర్గం నుంచి కేశవరం నుంచి కొండమూరి బ్రహ్మ గారు, రాజానగరం నియోజకవర్గం నుంచి విరాతి శ్రీనివాసరావు గారు, జగంపేట నియోజకవర్గం నుంచి గంగాధర్ గారు.
ఈ 21 మంది అద్భుతంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు, పార్టీ జెండా కోసం వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిలబడి మనతో పాటు ఒక ధైర్యాన్ని నింపే విధంగా నడిచిన వ్యక్తులు వీళ్ళు మరణించడం నిజంగా మనందరూ కూడా బాధ కలిగిస్తోంది. సో మనస్ఫూర్తిగా కొద్ది క్షణాలు మీ అందరూ కూడా నిలబడితే వాళ్ళ ఆత్మకు శాంతి కోరే విధంగా మనందరం కూడా 2 నిమిషాలు గుర్తించుకుందాం. ధన్యవాదాలండి. మొదటి సంవత్సరం కోవిడ్ సందర్భంలో ప్రారంభించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సభ్యత్వం దాటాలంటే ఆ రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినా కానీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గ్రామాల్లో మన జన సైనికులు, వీర మహిళలు ఆ రోజు చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఇంటింటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేయడం, మాస్కులు పంపిణీ చేయడం, వాళ్ళకి మందులు కూడా పంపిణీ చేసే పరిస్థితుల నుంచి క్రియాశీలక సభ్యత్వం కోసం అహర్నిశలు కృషి చేసి మొట్టమొదటి సంవత్సరం మనం లక్ష్యంగా చేరుకోగలిగాం. ఆ రోజున కనీసం రాష్ట్ర వ్యాప్తంగా చేయలేకపోయినా ఒక 6 నియోజకవర్గాల్లో ముందుగా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు కోరారు. స్పందన చూసి ఏ విధంగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా నిలబడుతున్నారో దాన్ని బేరేజ్ వేసుకుని అప్పటి నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్దామనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు విస్తరించాం. గత సంవత్సరం ఇప్పుడే బలరామ కృష్ణ గారు చెప్పారు, రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం రాజానగరం. 25,000 సభ్యత్వం 25,000 సభ్యత్వం ఆ రోజున రాజానగరం నియోజకవర్గంలో చేసుకోగలిగాం. అంటే ఒక పట్టుదల, ఒక నమ్మకం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజల్లోకి మన పార్టీని తీసుకెళ్లాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక్కోసారి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇందాక ఉదయ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా చెప్పారో, ఒక మధ్యతరగతి నుంచి అటువంటి కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశపెట్టడం కాకుండా కొత్త నాయకత్వం పెంచడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. 2014లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు అనేక అనుమానాలు, అవమానాలు, ప్రశ్నలు కూడా. అసలు నిజంగానే పార్టీ నడపగలుగుతారా? గతంలో జరిగిన అనుభవాన్ని అందరూ గుర్తు తెచ్చుకుని ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈ పార్టీ అనే భావన కూడా చాలామంది వ్యక్తపరిచిన రోజుల నుంచి అంచెలంచెలుగా ప్రతి సందర్భాల్లో అవమానాలు తట్టుకుని, వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పని నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. నా ప్రయాణంలో జనసేన పార్టీలో 2018 నుంచి ఎక్కడ చూసినా కూడా నేను ఇప్పుడే ఉదయ్ శ్రీనివాస్ గారికి చెప్తున్నాను, ఏ గ్రామంలో ఏ జిల్లాలో వెళ్ళినా సరే జన సైనికుల అభిమానం ఎవరితో కూడా పోల్చుకోలేం. మనస్ఫూర్తిగా అభిమానం ఇస్తారు. ఒక ఆలోచన, ఒక విధానం, ఒక నిబద్ధత, నిజాయితీగా మెలగాలి సమాజంలో. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం కష్టపడి పనిచేయాలని పదే వాళ్ళు ఒకే ఆలోచనతోటి ముందుకు అడుగేస్తూ ఉంటారు. పదవుల కోసం కాదు, ఎలక్షన్ల కోసం కాదు, రాష్ట్రం కోసం, సమాజం కోసం, మార్పు కోసం ప్రశ్నించే మనస్తత్వం మీలో రావాలని ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. ఈ రోజున ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం, ఎంపీగా ఎన్నుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఆయన పడిన కష్టానికి మీరందరూ కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు పడిన కష్టాలు వర్ణాతీతం. ఎందుకంటే గ్రామ స్థాయిలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఆ రోజు ఒక జనసేన పార్టీ జెండా ఎగరేయాలంటే ఎగరనిచ్చే వాళ్ళు కాదు, ఒక దిమ్మ కట్టాలంటే కేసులు పెట్టేవాళ్ళు. మన నాయకులను ఎంతోమందిని హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు, లాఠీ చార్జీలు చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో అయితే ఊహించని విధంగా ఇబ్బంది పెట్టారు. వీటన్నిటినీ అధిగమించుకుని మనం 5 సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక పట్టుదల ఉండేది. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దగ్గర అవ్వాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుంటే ప్రతి జిల్లాలో కూడా మన జన సైనికులు నిలబడే వాళ్ళే పాపం సొంతంగా పెట్రోల్ కొట్టించుకుని బైకుల మీద జెండాలు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి కోసం ఎన్నిసార్లు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అద్భుతంగా స్వాగతం పలికేవారో మీ అందరూ చూశారు.
ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మన కేకే తోడుగుండేవాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు, దుర్గేష్ గారికి రాత్రి ఫోన్ చేసి ఆ రోజున్న రోడ్ల పరిస్థితి, గుంతలు పూడ్చుకోలేని పరిస్థితి, ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించబోతే మొట్టమొదటి కార్యక్రమం గుంతలు పూడ్చుకే కార్యక్రమం ఆ రోజున గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం మనం ప్రారంభించి జనసేన పార్టీ నుంచి మనం ఇక్కడికి చేసాం కార్యక్రమం. ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రూప్ పార్టీలు పెట్టి ఇబ్బందులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రోగ్రాం దగ్గర రానివ్వకుండా చేయడానికి కోసం ఏ విధంగా ప్రయత్నం చేశారో మీరు చూశారు. ఒరిజినల్గా మనం అనుకుంది బ్రిడ్జ్ దగ్గర చేద్దాం కార్యక్రమం అని, అది కూడా మార్చేశారు. ఇటువంటి సందర్భాల్లో నిలబడింది మన జన సైనికులు, అందరికన్నా గొప్పగా నిలబడింది తూర్పుగోదావరి జిల్లా మన వీర మహిళలు. మర్చిపోలేము వాళ్ళ కంట్రిబ్యూషన్. నిజంగా చెప్తున్నాను, అంటే కవాతు జరిగినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఏ విధంగా నిలబడ్డారో. ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మన వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అండగా ఎప్పుడు కూడా సమాజం కోసం నిలబడే వ్యక్తులు. ఎంతో గర్వపడాలి మనం. అటువంటి వ్యక్తుల్ని మనకి జనసేన పార్టీలో మీకు నాయకత్వం అందించే విధంగా, తద్వారా ఒక బాధ్యత, నిజాయితీగా పనిచేయడానికి సమాజానికి, మన ప్రజలకి, మన రాష్ట్రానికి, అంతిమంగా మన దేశం కోసం మనందరం కూడా కష్టపడి ముందుకెళ్ళడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు మనకు చక్కటి వేదిక నిర్మాణం చేశారు. జనసేన పార్టీ అంటే ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని చూసి దేశ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఆయన గౌరవించారు. కేవలం ఆయన కంట్రిబ్యూషన్, ఆయన నిజాయితీ, పదవుల కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు నిలబడింది. మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మన ప్రజల కోసం. స్వార్థం లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈరోజు రాజకీయాల్లో అది కేవలం పవన్ కళ్యాణ్ గారే. నిలబడింది మన కోసం. కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసి ఏ విధంగా ప్రజల కోసం ఆయన ప్రతి సందర్భంలో కూడా దెబ్బలు తిన్నారో మీరు చూశారు. కౌలు రైతుల విషయంలో ప్రతి జిల్లాలోనూ మేము కార్యక్రమాలు చేశాం. ఊహించని విధంగా బహుశా 600 మంది 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారేమో అని అనుకున్నాం. కానీ లెక్కలు తీరా తీస్తే 2000 పైన దాటింది. తూర్పుగోదావరి జిల్లాలోనే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మలేకపోయారు. 42 మందికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజున మీటింగ్ పెట్టి ₹1,00,000 చొప్పున ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నాం. ఆయన స్వయంగా ఆయన సొంత నిధులు ₹5 కోట్ల విరాళంగా ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మన రైతుల్ని మనం కాపాడుకుందామని ఆ రోజున ముందుకు వచ్చారు. ఎటువంటి కార్యక్రమాలు చేశామంటే మనం పార్టీకి రేపటి రోజున ఓట్లు పడిపోతాయనో, లేకపోతే రేపటి రోజున మన ఎమ్మెల్యేలు గెలిచిపోతారనో, ప్రభుత్వంలో మన భాగస్వాములై మన మంత్రి పదవులు తెచ్చుకోవచ్చని కాదు మనం చేసిన కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పార్టీలో మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పేది, ఎప్పుడు పదే పదే చెప్పేది, పార్టీని మన ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, గౌరవించుకునే విధంగా, ప్రజా సమస్యలపైన మన పోరాడే విధంగా మనం నిలబడదాం. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు. మన చేసిన కార్యక్రమాల గురించి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ప్రజలు మనని కోరుకుంటే తప్పకుండా మన ఆశీర్వదిస్తారు. మనం మాత్రం ఎప్పుడు కూడా ఆశించకుండా పనిచేద్దామని ఎన్నో సందర్భాల్లో ఆయన మన కార్యకర్తలకి, నాయకులకి చెప్పేవాళ్ళు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ కార్యక్రమం చేసినా కూడా నిజాయితీగా చేసేవాళ్ళం. ఏ కార్యక్రమం చేసినా కూడా స్వచ్ఛందంగా చేసేవాళ్ళం. ఒక మీటింగ్ చేయాలంటే పార్టీ నుంచి మేము ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే లక్షల మంది వచ్చేవాళ్ళు. స్వయంగా స్థానికంగా ఉన్న నాయకత్వం 10 మందితో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసేవాళ్ళు. యువత అహర్నిశలు కృషి చేసి రాత్రింపగలు రోడ్ అంతా కూడా బ్యానర్లతో నింపేసేవాళ్ళు, జెండాలతో నింపేసేవాళ్ళు. వీర మహిళలు ప్రతి ఇంటికి వెళ్ళి బొట్లు పెట్టి అందరినీ ఆహ్వానించేవాళ్ళు సభలకి. అటువంటి కార్యక్రమాలు ఎంతో పండుగ వాతావరణంలో ఎక్కడ కూడా ఈ ఒక్క పొరపాటు జరగకుండా నిజాయితీగా కష్టపడి మనం ముందుకెళ్ళాం. ఎప్పుడు కూడా మనం ప్రభుత్వంలో మన భాగస్వాములు అవడానికి కోసమే అనే మాట మాత్రం ఈనాడు కూడా మనం ఆలోచించలేదు. నిజంగా మీరు ఒకసారి మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటంలో జరిపినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి మీరు ఆ మాటలు.
ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. అంధకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ రోజున భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి, ఎవరు మాట్లాడినా కేసులు పెట్టే పరిస్థితి, సోషల్ మీడియాలో అయితే చివరికి జడ్జిలను కూడా దూషించే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతి రాజకీయ నాయకుడిని హింసించి కేసులు పెట్టే పరిస్థితుల్లో ఆ రోజు ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని మనం పంపించాల్సిందే ఇంటికి, కూటమి ప్రభుత్వం రావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే మాట ఆయన ఆ రోజు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చాలామందికి నమ్మకం లేదు ఆ రోజున. భారతీయ జనతా పార్టీ తోటి జనసేన పార్టీ పొత్తుల్లో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తారా, నిజంగానే వీళ్ళు ముందు తీసుకెళ్ళగలుగుతారా అనేది. కానీ రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అంధకారంలో మనని తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కూడా ముక్త కంఠంతో కలిసి పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు మనం ముందడుగు వేశాం, నిలబడ్డాం. నిజంగానే నేను మీ అందరికీ ఇప్పటం అనగా నాకు గుర్తొచ్చింది. ఆ రోజున కదిలించిన ఒక సంఘటన, అంటే ఎటువంటి వజ్రాలు ఉన్నారో మన పార్టీలో మీకు తెలియాలి. ఈశ్వరన్ ఒక తాపీ మేస్త్రి నసరావుపేట నుంచి ఇప్పటం సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు వచ్చి ఒక రోజున తన భార్య పిల్లలతో ఒక ఫోటో కావాలని నన్ను అడిగారు. తప్పకుండా కుటుంబంతో ఫోటో దిగుతాను నిలబడి అక్కడ ఫోటో దిగినాక ₹1,00,000 నా చేతిలో పెడితే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అడిగాను అప్పుడు మీరేం చేస్తూ ఉంటారని. నేను తాపీ మేస్త్రినండి, నరసరావుపేట నుంచి వచ్చాను, పవన్ కళ్యాణ్ గారి ఇప్పటం మీటింగ్కి నా వంతు కంట్రిబ్యూషన్ ₹1,00,000 ఇస్తున్నా అని చెప్పి ఆ రోజున ఆయన ముందుకు వచ్చాడు. బిడ్డల్ని చూస్తేనేమో 2 ఆడపిల్లలు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. నాకు చాలా బాధ కలిగించి నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు అయితే డబ్బు తీసుకునేవారు కాదు, దయచేసి మీ బిడ్డల చదువు కోసం మీద ఉంచుకోండి అంటే ఆయన అన్న మాట నాకు ఈ రోజుకి బాగా గుర్తు. ఇప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. జనసేన పార్టీ అంటే నా బిడ్డలతో సమానం, అందుకోసమే డబ్బులు ఇస్తున్నాను. నిజంగా అటువంటి ఎమోషనల్ మూమెంట్స్ నేను మర్చిపోలేను. తెనాలి ఈ నియోజకవర్గంలో ఒక టైలర్ ప్రతి సంవత్సరం 150 తక్కువ చేయడు సభ్యత్వం, టైలర్గా పనిచేస్తూ రాత్రిపాలో కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ విధంగా చైతన్యం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. నాయకత్వం అనేది సులభంగా రాదు. అందులో జనసేన పార్టీ ప్రస్థానం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ఎందుకంటే స్వార్థం లేని ప్రయాణం కాబట్టి అందరూ కూడా ప్రశ్నించే వాళ్ళు మీరు ఏం చేస్తారు రేపటి రోజునని. మనం ఏం చేయగలుగుతామో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నాం. ఈ రోజున మేము నిర్వహిస్తున్న శాఖల్లో కానీ పనితీరులో కానీ మీరు చూశారు. ఏ విధంగా పంచాయతీరాజ్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారో మీరు చూశారు. ఊహించని విధంగా గ్రామ పంచాయతీల్లో స్వరాజ్యం తీసుకొచ్చి గ్రామ సభలు నిర్వహించి 13,000 గ్రామ పంచాయతీల్లో కూడా ఒకటే రోజున గ్రామ సభలు నిర్వహించి మీరే స్వచ్ఛందంగా తీర్మానాలు చేయండి, ఏ కార్యక్రమం చేయాలో ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు చక్కటి కార్యక్రమాలు చేయమని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఆ రోజున గ్రామ సభలు నిర్వహించాం. ఆ సభల ద్వారా వచ్చిన తీర్మానాలని బేస్ చేసుకుని ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా అద్భుతంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సీసీ రోడ్ల నిర్మాణం, పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందో చెప్పండి, చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతోటి కష్టపడే మనస్తత్వంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఎన్నికలు అయిపోయినాయి కదా, ఈ రోజున మనం కేవలం పార్టీ పరంగా మనం ఆలోచించకపోతే మనం కూడా వెనకబడిపోతాం. మీరు మన పార్టీని గ్రామాల్లో ఈరోజు కూడా కార్యక్రమాలు చేసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో కూడా మండల కమిటీలు వేసుకుని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే మన నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకునే విధంగా, వాళ్ళని గౌరవించుకునే విధంగా మనం వాళ్ళకి పదవులు ఖచ్చితంగా అందించాలి. ఎన్ని పదవులు వచ్చినా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అక్కడిక్కడ ఉంటాం. ఎందుకంటే కొంతమంది ఇంకా మాకు రాలేదు, ఎదురు చూసాం, మేము కూడా కష్టపడ్డాం, పార్టీ కోసం మేము నిలబడ్డాం అనే భావన అందరిలోనే ఉంటుంది. అందరికీ ఒకేసారి ఇవ్వలేం.
ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఖచ్చితంగా ఆ వెసులుబాటు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రతి జన సైనికుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ జెండా మోసారో, ఏ గ్రామంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా సరే 100% వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఆ గౌరవం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను మాటిస్తున్నాను. కొంచెం ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఒకే రోజు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోలేం. నిజాయితీగా మనం కష్టపడి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి పొరపాటు జరగదు. ఏ జిల్లా అయినా కానివ్వండి. ఇప్పుడు మనకి ఉమ్మడి జిల్లాగా మనం గతంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ రోజున మనకి కోనసీమలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, తూర్పుగోదావరిలో కానివ్వండి, మనందరం కూడా సమిష్టి కృషితోటి మన పార్టీ బలోపేతం కోసం కష్టపడాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు నేను అధికారులతో సమీక్షించాను. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో మీరే చూశారు రైతుల్ని ఏ విధంగా ఆదుకోగలుగుతున్నామో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వాళ్ళు ఎన్నికలప్పుడు పారిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మేమిద్దరం ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీన్ని చొరవ చూపించి నెల రోజుల్లోపే మనం రైతులకి బకాయిలు చెల్లిద్దామని ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. ఇచ్చిన మాట మేరకు దాదాపు మన జిల్లాలోనే ఎక్కువ ఉంది. తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. 1674 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని నిజాయితీగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లించాం. చాలా సులభంగా మేము కూడా చెప్పచ్చు, మాకు సంబంధం లేదు, గత ప్రభుత్వం చేసింది కదా అని. కానీ ఆ రైతుని మాత్రం మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశాం. ఈ రోజుకి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో మన ఒక్క జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ రోజుకి 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. గర్వంగా చెప్తున్నాను, 48 గంటలు అన్నాం, 24 గంటల లోపే 98% మంది రైతులకి ఆ డబ్బు మేము అందించగలిగాం. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా కష్టకాలంలో కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి మన రైతు సోదరులు ఖాతాల్లోకి 24 గంటల్లోనే మేము జమ చేశాం. ఎక్కడైనా సరే రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారో మీరు చూశారు. స్పందించే నాయకత్వం, అటువంటి మనసు కలిగిన వ్యక్తి మనందరం కూడా అదృష్టంగా భావించాలి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఉన్న పంచాయతీరాజు డిపార్ట్మెంట్తో పాటు అటవీ శాఖ గురించి రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యలపైన కూడా ఆయన అవగాహన తెచ్చుకుని ప్రతి జిల్లాని అభివృద్ధి చేసే విధంగా సమయం వెచ్చిస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి నేను కోరేది, మా నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మీరు కూడా చొరవ చూపించాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకుని ఆ సమస్య పరిష్కారం కోసం మాతో పాటు మీరు నడవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాక చాలా సులభంగా ఎవరో అధికారులు చేసేస్తారనే భావన మనకి రావచ్చు. అది కరెక్ట్ కాదు. అధికారులు ఇచ్చే రిపోర్టు ఒక విధంగా ఉంటే రాజకీయ నాయకులు కష్టపడి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమం గురించి. వాళ్ళ ద్వారా వచ్చే అనుభవం ఆ సమస్య పరిష్కారం కోసం వేరే విధంగా మనం ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక ఉచిత గ్యాస్ పథకం గురించి చెప్పారు, దీపం పథకం గురించి. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు అందిస్తామని మొన్న దీపావళి రోజు ప్రారంభించాం. ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. మీకు దీపావళి రోజు నుంచి మార్చి 31వ తారీఖు లోపు మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే మీకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఈ సంవత్సరంలో అని చెప్పి హామీ ఇచ్చాం. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. అడ్వాన్స్గా ముందుగానే ఆ కంపెనీలకి, గ్యాస్ కంపెనీలకి, 3 గ్యాస్ కంపెనీలకి 492 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేసి ఈ రోజుకి 90 లక్షల సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా
దీపం 2 పథకం ద్వారా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. 1వ తారీఖు కాదు, 30 తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? ప్రతి సమస్య పైన ప్రభుత్వం ప్రజల కోసం స్పందిస్తూనే ఉంది. మంచి ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నామంటే, మీరేమో గతంలో ప్రెస్ మీట్లు పెట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికే మీ సమయం వెచ్చించారు. మంత్రులు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు పుంకాలుగా పత్రికల్లో ఎట్లా వస్తున్నాయో వార్తలు మీరు చూశారు. మంత్రి పదవి ఇచ్చేది తన ఆస్తులు పెంచుకోవడానికో తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికో కాదు, గోడౌన్లు నిర్మాణం చేసుకోవడానికి కాదు, బియ్యం ఎత్తిపోవడానికి కోసం కాదు. మంత్రి పదవులు ఇచ్చేది సమాజానికి ఉపయోగపడడానికి కోసం, ప్రజలకి మేలు చేయడానికి కోసం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం. అంతేగాని మీరు మీ కుటుంబం అభివృద్ధి చెందితే చాలనే భావనతోటి గత 5 సంవత్సరాలు ఏ విధంగా పాలకులు ఇక్కడ నిర్మించారో మీరు చూశారు. కష్టపడదాం. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగానే కోరేది, మళ్ళీ మన పార్టీకి చక్కటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిలబడాలి, పార్టీ కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ఈరోజు ఇంతమంది మరొక్కసారి మనం కలుస్తున్నాం అంటే ఒక పండుగ వాతావరణంలో ఆ కుటుంబాలని గౌరవించుకోవడానికి కోసం. వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మనమే మన నాయకత్వం ఏంటో మనందరం కూడా చూపిద్దాం. స్పందించే నాయకత్వం జనసేనలో ఉందని ఆ కుటుంబాలకు ఆ భరోసా ఇద్దాం. వాళ్ళ బిడ్డల్ని మనం చదివిద్దాం, ఆ కుటుంబానికి అండగా నిలబడదాం. ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈ రోజున ఈ 5 లక్షల రూపాయల చెక్కు ప్రతి కుటుంబానికి అందించేటప్పుడు అదే మాట పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరం కూడా ఆ కుటుంబానికి భరోసా ఇస్తాం. కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా గతంలో మన పార్టీ నిర్మాణం కోసం ఎంత కృషి చేశామో మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. భారతదేశంలో ఏ పార్టీ కూడా గెలవని విధంగా జనసేన పార్టీ గెలిచింది. 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ స్థానాలు, 100% స్ట్రైక్ రేట్ గెలిచిన ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన పార్టీ. కూటమి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంట్ స్థానం, 3 శాసనసభ స్థానాలు ఆ రోజు ఆయన అప్పచెప్పారో మీరు ఒకసారి గుర్తించుకోండి. స్వార్థం లేదు ఆయనకి. స్వార్థం ఉండుంటే ఆ రోజు నాబాబు గారు పోటీ చేసేవాళ్ళు, స్వార్థం ఉండుంటే ఇంకొక 3 శాసనసభ్యులు జనసేన పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు, గెలిచేవాళ్ళు ఈ రోజున. కానీ భారతీయ జనతా పార్టీ అండ మనకి ఎంతో అవసరం మన రాష్ట్రానికి. రేపటి రోజున మన పోలవరం పూర్తి చేసుకోవాలన్నా, రేపటి రోజు మన అమరావతి పూర్తి చేసుకోవాలన్నా మనం అందరం కూడా ఒక 3 పార్టీలు కలిసి ఉంటేనే ఆ కార్యక్రమం మనం విజయవంతం చేయగలుగుతామనే దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు మన కోసం. ఆయన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి. నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూసి అద్భుతంగా పొగుడుతున్నారు. మనం గర్వపడాలి. మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి తలుచుకుంటాం. మనం అందించే ప్రతి సహాయంలో నలుమూల నుంచి ఎక్కడో దూర ప్రయాణం చేసుకుంటూ కూడా పార్టీ కోసం మన జన సైనికులు నిలబడతారు. అటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ జిల్లా నుంచి అయితే దాదాపు నేనే ఆశ్చర్యపోయాను లెక్కలు నాకు చెప్పినప్పుడు. ఈ రోజుకి క్రియాశీలక సభ్యత్వంలో 446 జన సైనికులు పాపం వాళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఈ రోజుకి మనం 22,30,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలుగుతున్నాం. గతంలో ఏ పార్టీ అయినా ఈ విధంగా చేసినా నేను ప్రశ్నిస్తున్నాను. అనేక పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా పదవుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ కార్యకర్తల కోసం, కార్యకర్తల కుటుంబాల కోసం ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించలేదు. 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. కానీ కష్టకాలంలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం మనం 4 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ఈ విధంగా నిలబడడం అండగా. దాన్ని మీరు చూసి ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమంలో మనం గర్వపడాల్సింది ఏంటంటే 60,000తో మొదలైన మన సభ్యత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సభ్యత్వం 14 లక్షలకి చేరింది. క్రియాశీలక సభ్యత్వం 14 లక్షల సభ్యత్వం కోసం ఎంతోమంది మన వాలంటీర్లు కృషి చేశారు. నిజంగా చెప్తున్నాను, కోవిడ్ పరిస్థితులను కూడా దూరంగా పెట్టుకుని ధైర్యంగా వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇంటింటికి వెళ్ళి నమోదు చేయించుకున్నారు.
చాలా పారదర్శకంగా చేసేవాళ్ళం మనం క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం. 14 లక్షల సభ్యత్వం చేయగలిగామంటే అది రాష్ట్ర వ్యాప్తంగా మన వాలంటీర్లు, మనకున్న నాయకులు, బలరామకృష్ణ గారు ఏ విధంగా తన సారథ్యం వహించి ముందు తీసుకెళ్లారో, మన నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు ఈరోజు కొంతమంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, కొంతమంది ఈ రోజుకి కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ పార్టీని ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా మనం ధైర్యంగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనం చేద్దాం. జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, జన సైనికులు అంటే ఈ విధంగా చాలా పకడ్బందీగా బలంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటనే ఆయన వాళ్ళందరూ కూడా గౌరవిస్తారనే మాట ప్రతి ఒక్కరిలో రావాలి. అది ఎందుకు నేను అంటున్నా అంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు పార్టీలో మేమందరం కూడా మీతో పాటు ఏ కార్యక్రమం చేసినా కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఆయన ఏ విధంగా కొన్ని సిద్ధాంతాలు నమ్ముకుని రాజకీయాల్లో జనసేన పార్టీని ముందు తీసుకెళ్తున్నారో దానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. గతంలో ఏ విధంగా చేశారో రాజకీయాలు మీరు చూశారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా అదే విధంగా బాధ్యతతోటి విలువలతో ఎక్కడైనా సరే సామాన్యుని ఆదుకోవాలనే ఆలోచనతోటి మనం ముందుకెళ్తున్నాం. జనసేన పార్టీని రాబోయే రోజుల్లో గ్రామాల్లో కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసుకుందాం. ఈరోజు మనం ఈ కుటుంబాన్ని గౌరవించేది కూడా వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం, నమ్మకం కల్పించడానికి కోసం. మేము ఉన్నాం మీ తోడు. మీరు ఈరోజు కష్టకాలంలో మీ కుటుంబం నుంచి మా జన సైనికుడు ప్రాణాలు వదులుకున్నాడు, కానీ మేము మాత్రం మీకు అండగానే ఉంటాం. జనసేన కుటుంబంలో మాకు నేర్పించింది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మీకు అండగా నిలబడడానికి కోసమే అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది వాలంటీర్లు కొంతమంది 1500 చేశారు, 2000 చేశారు సభ్యత్వం, 500 చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో పోటీ పడి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం నమోదు చేయించారు. మనం అందరం కూడా వాళ్ళని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూపించిన చొరవ వలన ఈ కుటుంబాన్ని మనం ఈ విధంగా ఆదుకోగలిగాం. 22 కోట్ల రూపాయలు మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి మనం ఆర్థికంగా సహాయం అందించామంటే అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరికి తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఏటా ₹1 కోటి నుంచి ₹2 కోట్ల మన జన సైనికుల కోసం ఆయన పార్టీలో చేరుస్తూ ఉంటారు. కేవలం మన పార్టీ సభ్యత్వం ఎంత అయిందో ఆయన 10 మందికి తెలియకుండా ఆయన సొంత నిధుల నుంచి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల వరకు ప్రతి సంవత్సరం పార్టీకి ఇస్తూనే ఉంటారు. మొన్న మీరు చూశారు ఎన్నికల సందర్భంలో క్రియాశీలక సభ్యత్వాన్ని మనం రెన్యూ చేసుకోలేకపోయాం, ఎందుకంటే ఎలక్షన్ కార్యక్రమాలు అందరూ బిజీగా ఉన్నారని. 5 నెలల కోసం ఎంత ఖర్చు అవుతుందో అది మొత్తం నేనే భరిస్తా అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలు పిలిపించి ఆయన సొంతంగా చెక్ రాసి ఇచ్చారు ఆ కంపెనీలకి. కాబట్టి ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకత్వానికి క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. దాన్ని చాలా గౌరవంగా, గర్వంగా ఆ కుటుంబాలకి అండగా నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆశించారో, పార్టీ నిర్మాణంలో ఎవరైతే కీలకమైన పాత్ర పోషించారో, ఎవరైతే మనతో భాగస్వాములు అయ్యారో వాళ్ళకి ఎల్లప్పుడూ మన అండగా నిలబడతామనే మాట మనం ఆ కుటుంబాలకు అందించాలనే ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కేకే గారికి, వారి టీం అంటే చాలామంది గుర్తించరు, ఎందుకంటే కష్టపడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు బలరామకృష్ణ గారికి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆయన కూడా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతం కోసం మన అందరం కూడా ఈ విధంగా కష్టపడి ముందుకెళ్దామని సమయం ఇచ్చినందుకు మంత్రి గారికి, పార్లమెంట్ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుటుంబాన్ని మనం గౌరవించుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీ స్థానంలో మీరు కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరిని వేదిక పైన అలా ఆహ్వానించి మన జన సైనికుల్ని గౌరవించుకుని ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అందించిన ₹5 లక్షల ఆర్థిక సాయాన్ని మనస్ఫూర్తిగా అందిద్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, చివరిలో మనం ఎవరో కూడా మర్చిపోకుండా బలంగా ప్రతి ప్రాంతంలో కూడా వినపడే విధంగా జై జనసేన.
జై జనసేన.